వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు కట్ మనీ అనే పదం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఇన్నాళ్లు ప్రభుత్వ పథకాల పేరుతో పేద ప్రజల నుంచి స్థానిక నేతలు బలవంతంగా వసూలు చేసిన కమిషన్ల భాగోతం ఇప్పుడు బట్టబయలైంది. బెంగాల్లో అధికార పీఠం మారడంతో ఇన్నాళ్లు భయపడిన సామాన్య జనం ఒక్కసారిగా తిరగబడుతున్నారు. మా డబ్బు మాకు ఇచ్చేయాలంటూ బాధితులంతా ఏకమై అవినీతి నేతల ఇళ్లను ముట్టడిస్తున్నారు. అసలు ఏంటి కట్ మనీ కదా? బెంగాల్ వ్యాప్తంగా ప్రజలు ఎలా తిరగబడుతున్నారో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు కట్ మనీ అనే పదం సంచలనం సృష్టిస్తుంది. అవినీతికి, అక్రమ వసూళ్లకు మారుపేరుగా మారిన ఈ పదం వెనుక పేద ప్రజల కన్నీళ్లు ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ సుదీర్ఘ పాలనలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరాలంటే ఈ కట్ మనీ ఇవ్వడం తప్పనిసరిగా మారింది. స్థానిక అధికార పార్టీ నేతలు, మధ్యవర్తులు పేదల నుంచి వసూలు చేసే లంచాలు లేదా కమిషన్లనే అక్కడ కట్ మనీ అని పిలుస్తారు. ప్రభుత్వం మంజూరు చేసే ఇల్లు, ఇతర పథకాల సొమ్ము నుంచి 5,000 నుంచి 20,000 రూపాయల వరకు బలవంతంగా లాక్కున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమ కమిషన్ ఇవ్వడానికి నిరాకరిస్తే ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయని పేదలను భయభ్రాంతులకు గురిచేశారు. కొన్ని సందర్భాల్లో కట్ మనీ ఇవ్వని కుటుంబాలను ఊరి నుంచి బహిష్కరిస్తామని కూడా స్థానిక నేతలు హెచ్చరించడం గమనార్హం. ఇలా దశాబ్ద కాలానికి పైగా సాగిన ఈ దోపిడీ పర్వం బెంగాల్ వ్యాప్తంగా సామాన్యుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిల్చింది. బెంగాల్లో అధికార పార్టీ మారడంతో దశాబ్ద కాలంగా అణిచివేతకు గురైన ప్రజల్లో ఒక్కసారిగా తిరుగుబాటు మొదలైంది. ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూడడంతో లబ్ధిదారులు, గ్రామస్తులు రోడ్లపైకి వస్తున్నారు. గతంలో తమను భయపెట్టి బలవంతంగా వసూలు చేసిన కట్ మనీ డబ్బును తిరిగి ఇచ్చేయాలంటూ వీధుల్లో ఆందోళన చేస్తున్నారు. బాధితులంతా ఏకమై అవినీతికి పాల్పడిన స్థానిక టీఎంసీ నేతల ఇండ్లను ముట్టడిస్తుండడం అక్కడ ఉద్రిక్తతకు దారితీస్తుంది. భయంతో ఇన్నాళ్లు నోరు విప్పని సామాన్యులు ఇప్పుడు తమ సొమ్మును చెల్లించాలంటూ నేరుగా డిమాండ్ చేస్తున్నారు. ప్రజా ఆగ్రహం ఏ స్థాయిలో ఉందంటే బాధితులు ఏకంగా రిక్షాలపై మైకులు పెట్టి గ్రామాల్లో బహిరంగంగా అనౌన్స్మెంట్లు చేస్తున్నారు. ఫలానా తేదీలోగా తాము కట్టిన కట్ మనీ తిరిగి ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. భయం నీడ నుంచి బయటపడిన బెంగాల్ జనం ఇప్పుడు అవినీతి నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. బెంగాల్ గ్రామంలో కనిపిస్తున్న దృశ్యాలు చూస్తే సామాన్యుడి దెబ్బ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఆగ్రహంతో ఊగిపోతున్న ప్రజలు ఇళ్లను ముట్టడించడంతో ఒకప్పటి పవర్ఫుల్ టీఎంసీ నేత భయంతో మంచం కింద దాక్కోవాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అతన్ని మంచం కింద నుంచి బయటకు తీసి పోలీస్ స్టేషన్కు తరలించాల్సి వచ్చింది. మరోవైపు సువేందు అధికారి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం అవినీతిపై విచారణకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ విచారణకు భయపడి జైలుకు వెళ్లడం ఖాయమని భావించిన లోకల్ లీడర్లు తాము నొక్కేసిన సొమ్మును ప్రజలకు తిరిగి ఇచ్చేస్తున్నారు. ప్రజా ఆగ్రహానికి భయపడి కొందరు తృణమూల్ నేతలు అసలు బయటికే రావడం లేదు. అలాంటి చోట్ల వాళ్లకు కుటుంబ సభ్యులు, సన్నిహితులే స్వయంగా వచ్చి బాధితులకు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. తాము తిన్న సొమ్మును ఇలా రోడ్డు మీద నిలబడి తిరిగి ఇచ్చుకోవాల్సి వస్తుందని ఆ నేతలు ఎన్నడూ ఊహించి ఉండరు. కూటమి వ్యూహాలు, పార్టీలో అంతర్గత చీలికలతో ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఉక్కిరిబిక్కిరి అవుతుంది. పార్టీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఘోర ఓటమిని చవిచూడడంతో కేడర్ మొత్తం నైతికంగా కుంగిపోయింది. ఇన్నాళ్లు అధికార బలంతో సాగించిన అక్రమాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా తిరగబడుతుంటే ఏం చెయ్యాలో పాలుపోలేని స్థితిలో ఉన్నారు. ఈ కట్ మనీ ఇష్యూతో దశాబ్ద కాలంగా ప్రజల్లో ఉన్న ఆక్రోశం, కసి అంతా ఇప్పుడు బయటపడుతుందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇన్నాళ్లుగా వ్యవస్థను పట్టి పీడించిన అవినీతికి ప్రజలే స్వయంగా బుద్ధి చెప్తుండడం విశేషం. దౌర్జన్యంగా వసూలు చేసిన డబ్బును తిరిగి రాబట్టుకోవడంలో బెంగాల్ ప్రజలు చూపిస్తున్న ఐక్యత దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ పరిణామాలు కేవలం బెంగాల్కే పరిమితం కాకుండా దేశంలోని అవినీతి నేతలందరికీ ఒక బలమైన హెచ్చరికగా నిలుస్తున్నాయి. అధికార గర్వంతో పేదలను దోచుకుంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ కట్ మనీ ఉదాంతమే ఒక ఉదాహరణ. కొత్త
ప్రభుత్వం అవినీతిపై ప్రత్యేక కమిషన్ వేయడంతో జైలు శిక్ష తప్పదనే భయంతో లీడర్లు తాము దాచుకున్న సొమ్మును వీధుల్లో నిలబడి మరీ పంచుతున్నారు. అధికార గర్వంతో సామాన్యులను వేధిస్తే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని చెప్పడానికి బెంగాల్లో జరుగుతున్న ఈ పరిణామాలే సజీవ సాక్ష్యం. భయం నీడ నుంచి బయటపడి తమ హక్కుల కోసం బెంగాల్ జనం పోరాడుతున్న తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.